బడ్జెట్ సమావేశాలు మేము చాలా అంశాలని బీఎస్సీలో చర్చించాల్సిన ప్రజా సమస్యలకు సంబంధించిన అనేక అంశాలని ఇవ్వటం జరిగింది. కేవలం 7 రోజులకు మాత్రమే పరిమితం చేసి ఈ సమావేశాన్ని శానిటైజ్ చేయటం చాలా బాధాకరం. మేము ఆ రోజు కూడా బీఎస్సీలో చెప్పాం, 15వ తారీఖు దాకానంటే రాష్ట్ర ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి, వాటన్నిటి మీద చర్చించడానికి సమయం కావాలంటే మళ్ళీ పెంచుకుందాం, ప్రస్తుతానికి 15 తర్వాత పెంచుదామని చెప్పారు. కానీ ఏ మాట కూడా చెప్పకుండానే అర్ధాంతరంగా శానిడే అని చెప్పేసి సభను ముగించారు. ఇది చాలా ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు లాంటిది. చట్టసభలో ఎన్ని ఎక్కువ రోజులు జరిగితే ఆ సభలో అనేక అంశాలు చర్చకు వస్తే ఆ అంశాలు చర్చకు వచ్చినటువంటి వాటి మీద ప్రజా సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. ఇవాళ పరిష్కారం దొరకనటువంటి అనేక సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. మేము నిరుద్యోగ యువతి యువకులకు సంబంధించి వాళ్ళకి వృత్తి గురించి అడిగాం, ఏం చెప్పలేదు. అట్లాగే ఆనాడు యూపీఏ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఐకేపీ కానీ లేకపోతే ఈజీఎస్ సంబంధించి కానీ మెప్మాకు సంబంధించి కానీ ఈ సంస్థల్ని వ్యవస్థల్ని కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో వీటిని మేము ఆ రోజు ఎస్టాబ్లిష్ చేసాం ఈ రాష్ట్రంలో. అందులో పనిచేసేటువంటి వాళ్ళు కూడా పాపం అంతా పేదవాళ్ళు, బలైన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు. ఆనాడు రిక్రూట్మెంట్ కూడా అదే రీతిలో అత్యంత పేదవాళ్ళని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసి వాటిలో రిక్రూట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ సంబంధించి తొలగిస్తే, ఫీల్డ్ అసిస్టెంట్లు తొలగిస్తే పదే కాంగ్రెస్ శాసనసభా పక్షం రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో బడ్జెట్ సమావేశాల్లో మాట్లాడి మేమందరం ఒత్తిడి చేయటం వల్ల ఈరోజు ఆ ఫీల్డ్ అసిస్టెంట్లు తిరిగి తీసుకుంటామని సభలో ఇవాళ చెప్పించగలిగాం. అట్లాగే ఐకేపీకి సంబంధించి వాళ్ళకి కావాల్సినటువంటి వసతులు, అందులో పనిచేసే సిబ్బంది, అట్లాగే మెప్మా దాంట్లో పనిచేసే సిబ్బందికి కూడా స్కేల్ ఇచ్చేటట్టుగా ఒప్పించగలిగాం. ఇంకా చాలా అంశాలు, ముఖ్యంగా విఆర్ఎస్ సంబంధించి విఆర్ఎస్కి చాలా రోజుల నుంచి మా అందరిని కలిసి అనేక రిప్రజెంటేషన్ ఇస్తే కాంగ్రెస్ శాసనసభా పక్షం నిర్ణయం చేసి సభలో ఇవాళ వారి తరఫున మాట్లాడటం జరిగింది. వాళ్ళ గురించి కూడా ఆలోచన చేసి అడ్జస్ట్ చేస్తామని చెప్పారు. అట్లాగే బడ్జెట్కు సంబంధించి ప్రధానంగా ఇది అంతులేని బడ్జెట్లా కనిపిస్తుంది, కానీ దీంట్లో వాస్తవంగా రెవెన్యూస్ లేవని చాలా స్పష్టంగా చెప్పాం. రెవెన్యూస్ దాదాపు 55,000 నుంచి 60,000 కోట్ల వరకు తక్కువగా కనిపిస్తుందని కూడా చెప్పాం. ఏది తీసుకునే అప్పు కాకుండా 50,000 కోట్ల అప్పు కాకుండా, ఆ అప్పుతో మీరు చూపించినటువంటి బడ్జెట్లో అప్పు కాకుండా ఇంకా 60,000 లోటు అంటే రెవెన్యూస్ రావు మీకు అని చెప్పి, అంటే దాదాపు 2,56,000 కోట్లలో 1,00,000 కోట్ల దాకా వాళ్ళు అందుబాటులోకి రాదని చెప్పాం. ఇది వాస్తవం కూడా. ఎందుకంటే గతంలో కూడా మేము 2020-21లో 19-20లో కూడా చెప్పాం, ఈ రాష్ట్రం విపరీతంగా అప్పులు చేస్తూ ఉంది, 24-25 కల్లా 5 లక్షల కోట్లు దాటిస్తుందని ఆ రోజు చెప్తే అందరూ చాలా హాస్యాస్పదంగా మాట్లాడారు సభలో కానీ బయట కానీ. ఇవాళ లెక్కలు చూపిస్తే ఈ రోజుకే 4,75,000 కోట్లు చేరింది. ఇంకా ఒక సంవత్సర కాలం ఉంది, ఇంకో సంవత్సర కాలంలో ఇంకో 1,00,000 కోట్లు ఈజీగా దాటుతుంది. అలా దాటినప్పుడు ఇది దాదాపు నేను గతంలో 5 లక్షలు అన్నాను, కానీ 5,50,000 కోట్లు కూడా దాటేటువంటి ప్రమాదంలో ఈరోజు రాష్ట్రం అప్పులు చేస్తూ ఉంది. ఈ అప్పుల వల్ల ఈ ప్రజల మీద విపరీతమైన భారం పడబోతూ ఉంది. దీనికి సంబంధించి కూడా సభలో చాలా స్పష్టంగా చెప్పాం, కానీ మాకు స్పష్టమైనటువంటి సమాధానం రాలేదు. అట్లాగే ఇళ్ళ సంబంధించి కూడా కేవలం శాసనసభ్యులు లేకపోతే ఆ నియోజకవర్గాల్లో స్థలాలు ఉన్నటువంటి వాళ్ళకి 3 లక్షలు ఇస్తామనేది కాకుండా
ప్రభుత్వం తరఫున కూడా కట్టించేటువంటి డబుల్ బెడ్ ఇళ్ళని కంటిన్యూ చేయాలని చెప్పాం. ఎందుకంటే ఇది చాలా కొన్ని లక్షల మంది ఇల్లు లేకుండా ఎదురు చూస్తూ ఉన్నారు. అట్లాగే కొన్ని లక్షల మంది ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అట్లాగే రైతులకు సంబంధించి మీరు కేవలం ఏదో రైతు బంధు ఒక్కటే ఇచ్చేసి మేము రైతులు పండగ చేసుకోండి అంటే కాదు. గత ప్రభుత్వాల హయాంలో ఏ రకంగా అయితే వడ్డీ లేని రుణాలు, అట్లాగే పావలా వడ్డీకి రుణాలు, అట్లాగే సబ్సిడీతో ఇచ్చేటువంటి వ్యవసాయ పనిముట్లు, అట్లాగే సబ్సిడీతో ఇచ్చేటువంటి విత్తనాలు, అట్లాగే సబ్సిడీతో ఇచ్చేటువంటి పవర్ స్ప్రేయర్స్, అట్లాగే సబ్సిడీతో ఇచ్చేటువంటి కూరగాయల పందిళ్ళు, ఇవన్నీ కూడా కంటిన్యూ చేసి, అట్లాగే సబ్సిడీతో ఇచ్చేటువంటి మందు కట్టలు కూడా ఇవన్నీ కంటిన్యూ చేసి 5,000 రూపాయలు ఇస్తే ఉపయోగం ఉంటుంది తప్ప ఇవన్నీ కోత పెట్టి ఒక 5,000 ఇస్తే ఉపయోగం లేదని చెప్పాము చాలా స్పష్టంగా. దాని మీద ఏమీ సమాధానం చెప్పలేదు ప్రభుత్వం. ఏతావాత ఇవన్నీ చూస్తూ ఉంటే వీళ్ళేదో ఒక ప్రచార ఆర్భాటంలాగా పెద్ద ఎత్తున బడ్జెట్ని పెద్దగా చూపించేసి అంతిమంగా మేము ఇచ్చినటువంటి హామీలన్నిటికీ కావాల్సినంత డబ్బు మేము కేటాయించామని లెక్కల్లో పుస్తకాల్లో చూపించుకోవడానికే పనికొస్తుంది తప్ప దీంట్లో ప్రజలకి సంక్షేమానికి అందుతాయని మేము అనుకోవట్లేదు. అందాలని మేము బలంగా కోరుతా ఉన్నాం. సమయం చాలా తక్కువగా ఇచ్చారు. ప్రతి సందర్భంలో కూడా ప్రతిపక్షాలు ప్రజా సమస్యలు లేవనెత్తినప్పుడల్లా గొంతు నొక్కడం కోసం ప్రయత్నం చేసింది. మా సభ్యులు ఎవరు మాట్లాడినా, శ్రీధర్ బాబు గారు కానీ, జగ్గారెడ్డి గారు కానీ, రాజగోపాల్ రెడ్డి గారు కానీ, సీతక్క గారు కానీ, లేకపోతే పొడి మేరయ్య గారు కానీ ఎవరు మాట్లాడటానికి కోసం ప్రయత్నం చేసినా ఇచ్చిన ఆ సమయానికి సబ్జెక్టును చెప్పనేయకుండా హౌజ్ను డైవర్ట్ చేయటం, లేకపోతే మేము మాట్లాడుతూ ఉంటే కంటిన్యూస్గా రన్నింగ్ కామెంట్ చేయటం, తద్వారా సమస్యను పక్కదో పట్టించేటట్టుగా వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఇది ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదు. ఎందుకంటే సభ ఈ ప్రజలందరూ ఎన్నుకున్నటువంటి విధానంతో ప్రజాస్వామ్యంలో అత్యున్నతమైనటువంటి దేవాలయంగా భావించేటువంటి శాసనసభ సమావేశాలు అంత ఉన్నతంగా జరగలేదని నా భావన. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.